లో చాలా బాగా కష్టపడ్డారు అనుకుంటా. అందుకని సినిమాటిక్ స్కోప్కి కొంచెం ఎక్కువగానే ఉంది. లైక్ బయోపిక్ చూడడానికి సినిమాటిక్ విషయాన్ని చూడడానికి మధ్యలో ఉంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే సినిమా చివరిలో ఇది ఒక బయోపిక్ అని చెప్పి పడుతుంది. అప్పటి వరకు ఇది మనకు ఒక బయోపిక్లా అనిపించదు, జనరల్ మూవీలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ క్వాలిటీ, ఆ ఆర్ట్ వర్క్, ఆ ఎడిటింగ్ అదంతా కూడా మనల్ని అలా తీసుకెళ్తాయి. ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అవ్వడం వల్ల మనకి కొన్ని సినిమాలు కనిపిస్తూ ఉంటాయి. లైక్ అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు కనిపిస్తాయి. చాలామంది ఈ సినిమాని అర్జున్ రెడ్డి మూవీతో కంపేర్ చేస్తూ వచ్చారు. నాకైతే ఎక్కడ కూడా అనిపించలేదు. ఈ ఒక్క క్యారెక్టర్ డ్రివెన్ అన్న విషయం తప్ప మిగిలిన ఏ విషయంలోనూ అర్జున్ రెడ్డితో కానీ వేరే ఏ సినిమాతో కానీ కంపేర్ చేయడానికి నాకు ఎక్కడ అనిపించలేదు. సో ఇలా కంపేర్ చేసుకుంటూ పోతే మనం ఏ సినిమాని చూడలేము. అందువల్ల సిద్ధార్థ్ రాయ్ మూవీని జనరల్ వేలో చూడండి, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లో చూడండి. ఈ సినిమా అంతవరకు అయితే చాలా బాగా నచ్చుతుంది.